చెప్పు. ఉదాహరణకి ఒక ఎగ్జామ్ చెప్తాను. పిల్లలే ఉన్నారు ఇప్పుడు, మార్చి ఏప్రిల్ మాసం ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా చదివిందంతా పరీక్ష లేకుండా దానికి వాల్యూ ఉంటుందా? పరీక్షలు ఉంటాయా ఉండవా? అలాగే దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. ఫస్ట్ దేవుడు కన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమించావా, అది నువ్వు పోగొట్టుకున్నట్టే. మొదటి స్థానము నా ప్రభు తప్ప నాకు ఎవరు లేరు. యేసు ప్రభు తప్ప నాకు ఎవరు లేరు. నా ప్రభు కోసమే నేను జీవించాలా. ఎప్పుడైతే ఆ మాట పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చేతను నింపబడితే ఆ మాటను పలుకుతావు. ఎక్కువగా ఒకరి కోసం నీ హృదయం ఎవరికైనా ఇచ్చావా, నీ మనసు ఎవరికైనా ఇచ్చావా, పాడు చేస్తారు. అందుకనే ప్రభు కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు. ఎవరిని నువ్వు ఏదైనా ప్రేమించాలనుకుంటే నీ ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎవరైనా పెట్టారా? నీ భార్య పెట్టిందా? నీ పిల్లలు పెట్టారా ప్రాణం? నీ తల్లి పెట్టిందా? నీ తల్లిదండ్రులు పెట్టారా ప్రాణం? యేసుక్రీస్తు నా కోసము, నా పాపం కోసము ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరైనా పెట్టారా ప్రాణం? ఆయన ఆ పరలోకం విడిచి తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి పంపించాడు. ఆయన ఇప్పుడు మరణించిన నీతోనే ఎవరొస్తారు? ఇప్పుడు ప్రతి మనిషికి మరణం అనేది ఎవరు తప్పించుకోలేరు. మరణించిన తర్వాత నా భార్య వస్తుందా, నా పిల్లలు వస్తారా నాతో, నా తల్లిదండ్రులు వస్తారా, ఎవరైనా వస్తారా? నాతోని నా ప్రభువే వస్తాడు. హల్లెలూయా. నా కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. ఆయన కోసం మనం బతకాలి తప్ప ఒకరి కోసం బతకద్దు. నా ప్రభు తప్ప నాకు ఎవరు లేరు. అప్పుడు దేవుడు చూడు అబ్రహాంకి టెస్టింగ్ పెట్టాడు. హల్లెలూయా. 100 సంవత్సరాలకి ఒక కుమారుని అనుగ్రహిస్తే 11 సంవత్సరాలు ఇషాక్ అడుగుతున్నాడు, నీ కుమారుడు నాకు బలి కావాలని అడిగాడు అబ్రహాంని. టెస్టింగ్ పెట్టలే లేదా? అప్పుడు అన్నాడు, ప్రభువా నీ చిత్తం